బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 నడుస్తుంది. ఇలా మొదలైందో లేదో అప్పుడే 3వ వారానికి వచ్చేసింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఫేమస్ కంటెస్టెంట్స్ లేకపోయినా హౌస్ లో తమ ఆటతో స్ట్రాంగ్ అవుతూ ఆడియన్స్ ను సంపాదించుకుంటున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ 2వ వారం నామినేషన్ అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే హౌస్ లో అంతో ఇంతో ఫన్ అందిస్తున్న శేఖర్ భాషను బయటకు పంపించి ఆడియన్స్ కు బిగ్ బాస్ షాక్ ఇచ్చేశాడు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి షాకులు చాలానే ఉన్నాయని తెలుస్తుంది. ఇక 3వ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు అర్చుకుంటూ తమకు నచ్చిన వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే 3వ వారం 8 మంది నామినేషన్ లోకి వచ్చారు. గత వారం కూడా 8 మందే నామినేషన్ అవ్వడం గమనార్హం. 3వ వారం నామినేషన్ అయిన వారిలో నాగమణికంఠ, యష్మి, కిరాక్ సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. కాగా టీమ్ లీడర్స్ ని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్ళలో ఒకరు నామినేషన్స్ లో ఉండాలని చెప్పారు. కాగా ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇదే నవీన్ పాలిట యమగండంలా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎప్పటిలాగే విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత వరుసగా మణికంఠ, సీత, యష్మి గౌడ్, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అభయ్ నవీన్, పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ గత వారం లాగే ఈ వీక్ కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ బయటకు వెళ్ళక తప్పదు. ఇలా జరిగితే మాత్రం ఇతనంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరు. చూడాలి మరి టీఆర్పీ కోసం బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్ కు పూనుకుంటారో లేక నార్మల్ గా కానిచ్చేస్తాడో.